ఈ మహాశూన్యం నుండి విశ్వము మరియు భూమి ఎలా ఉద్భవించాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా భూమి ఎలా ఏర్పడింది అన్న విషయాన్ని ఈ వీడియోలో మటుకు తెలుసుకుందాం మనం. సో మొత్తం డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత, అంతా నాశనం అయిపోయిన తర్వాత, మొత్తం ఖాళీగా ఉన్న తర్వాత మహాకాళి అండ్ మహాశివుడు ఇద్దరు నిరాకృత రూపంలో మొత్తం విశ్వం అంతటా వ్యాపించి ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే సృష్టిని రచిద్దామని అనుకుంటారో అప్పుడు మహాకాళి నాట్యం చేయడం ప్రారంభిస్తుంది. అలాగే మహాశివుడు కూడా నాట్యం చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. సో వాళ్ళిద్దరి నాట్యము కొన్ని వేల సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది. వాళ్ళ నాట్యం వల్ల మొత్తం అంతా దద్దరిల్లుతూ ఉంటుంది, అంత అదిరిపోతూ ఉంటుంది. సో తర్వాత కొన్ని సంవత్సరాలన్నీ నాట్యం చేసిన తర్వాత వాళ్ళు చివరికి ఒక 3 అండాలని సృష్టిస్తారు. ఆ 3 అండాల నుంచి ఫస్ట్‌లో విష్ణువు మరియు పార్వతి వస్తారు. తర్వాత శివుడు మరియు సరస్వతి, తర్వాత లక్ష్మి మరియు బ్రహ్మ వస్తారు. సో వాళ్ళొచ్చిన తర్వాత ఈ రకంగా త్రిమూర్తులు, త్రిదేవులు ఏర్పడతారు. ఆ తర్వాత మహాకాళి ఏం చెప్తుందంటే శివుడికి పార్వతితోటి, లక్ష్మికి విష్ణువుతోటి, బ్రహ్మకి సరస్వతితో తర్వాత పెళ్లి జరుగుతుందని చెప్పేసి అక్కడితో మాయమైపోతాయి. సో ఇలా నాట్యం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మహాకాళి నుండి ఒక చెమట చుక్క జారి కింద పడుతుంది. అది మహా ఉప్పు సముద్రంగా మారిపోతుంది. ఆ సముద్రంలో విష్ణువు శేషనాగుపై పడుకొని ఉంటాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు విష్ణు నాభి నుండి అలా వెళ్ళి బ్రహ్మలోకంలో కమలం మీద స్థిరపడి ఉంటాడు. సో ఆ తర్వాత మహాకాళి ఇంకా సృష్టిని రచిద్దాము అనుకున్నప్పుడు వాళ్ళ నిద్ర లేపాలనుకుంటారు. దాంట్లో విష్ణు చెవులో నుంచి 2 కణాలను బయటికి లాగుతుంది. లాగి వాటికి ప్రాణం పోసి ఇద్దరు రాక్షసులను తయారు చేస్తుంది. సో ఆ రాక్షసులకు ఏం చెప్తుందంటే వెళ్ళి విష్ణువుతో యుద్ధం చేయండి అని చెప్తుంది. సో ఆ రాక్షసులు కూడా మమ్మల్ని సృష్టించింది మహాకాళి కాబట్టి ఆమె మాట వినాలి అని చెప్పి వెళ్తారు. కానీ దారిలో బ్రహ్మను చూసి బ్రహ్మతో యుద్ధం చేద్దాం అనుకుంటారు ఫస్ట్. బ్రహ్మదేవుడు విష్ణువుని ప్రార్థిస్తాడు. విష్ణువు ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆ రాక్షసులు ఇద్దరి మీదకి అటాక్ చేస్తాడు. అలా విష్ణువుతో వాళ్ళ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళని ఎన్నిసార్లు సంహరించినా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. సో విష్ణువు అన్ని ఆయుధాలను వాడతాడు. కత్తి, గద, అన్ని చక్రం అన్ని వాడేస్తాడు. అయినా సరే వాళ్ళు చనిపోతూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు. ఎందుకంటే మహాకాళిచే సృష్టించబడ్డ వాళ్ళు అంత ఈజీగా చావరు. అది గ్రహించిన బ్రహ్మ ఇది ఇక అయ్యేలా లేదని మహాకాళిని వేడుకుంటాడు. అప్పుడు మహాకాళి ప్రత్యక్షమయ్యి నేను సమాధానం చెప్తా అని చెప్పి రాక్షసుల వద్దకు వచ్చి మీరు ఇన్ని సార్లు చనిపోయినా కూడా మళ్ళీ పుడుతున్నారు కదా, సో ఇది ధర్మబద్ధంగా లేదు, విష్ణువుకి ఒక వరం ఇవ్వండి అంటారు. అప్పుడు విష్ణువు మీ చావు నా చేతిలోనే జరగాలి అనే వరం ఇవ్వండి అని కోరుకుంటాడు. దానికి ఆ రాక్షసులు మేము నీ చేతిలోనే చేస్తాము కానీ సముద్రంలో నీళ్ళలో కాకుండా ఇంకెక్కడైనా చంపు అని అడుగుతారు. అప్పుడు విష్ణువు మహావిరాట రూపం దాల్చి వాళ్ళిద్దరిని కట్టేసి తన తొడలకేసి బాదుతాడు. అలా రాక్షసులు కొద్దిసేపటి తర్వాత ప్రాణం విడుస్తారు. ఆ రాక్షసుల ద్వారా అలా రాపిడి జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరి ద్వారా ఏర్పడ్డ బూడిది కింద పడి నీళ్ళలో పడి వాటి ఎముకలన్నీ గట్టిగా మారి భూమిలా తయారవుతుంది. ఆ రకంగా భూమి అనేది ఉద్భవిస్తుంది. ఇక మిగతా గ్రహాలు, సౌర కుటుంబం, సూర్యుడు ఇవన్నీ ఎలా ఉద్భవించాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది ఒక పురాణ కథన ప్రకారం ఈ స్టోరీ. సో మీకు ఇంకేదైనా స్టోరీ తెలుసుంటే భూమి ఎలా ఉద్భవించింది లేదా వేరే గ్రహాలు ఎలా ఉద్భవించాయి అని కమెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.